కేరళలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాయనాడ్లో భారీగా కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 2 చనిపోయారు. శిథిలాల కింద పలువురు చిక్కునున్నారు. వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. మొత్తం പൊട്ടിയിട്ടുണ്ട്. ബീനാസിന് ഇപ്പുറത്ത് ആരും വരില്ലേ, അങ്ങോട്ടുള്ളവരൊക്കെ ശ്രദ്ധിച്ചോ. మలపురం వాయనాడ్ జిల్లాలను కలుపుతూ అనక్కొంపోయిల్ మేప్పాడి మధ్య నిర్మిస్తున్న టన్నెల్ ప్రాజెక్టు సైట్ సమీపంలో ఒక్కసారిగా కొండచర్యలు విరిగిపడ్డాయి. కళ్ళాడిలోని మీనాక్షి వంతెన వద్ద ఈ ఘటన జరిగింది. కొండచర్యలు విరుచుకుపడుతున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. మృత్యువు దూసుకురాగా ప్రాణాల కోసం వర్కర్లు పరుగులు తీస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే కలెక్టర్కు చెందిన ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి. టన్నెల్ నిర్మాణ పనుల్లో పాల్గొంటూ అక్కడే బస చేస్తున్న 3 కార్మికులు స్థానికులు రక్షించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం చుట్టుపక్కల కొన్ని నివాస గృహాలు, హోమ్ స్టేలు కూడా ఉన్నాయి. కొండచర్యలు విరిగిపడిన ధాటికి టన్నెల్ ప్రాజెక్ట్ సిబ్బంది రవాణా చేసే పలు వెహికల్స్ కూడా ధ్వంసమయ్యాయి. దీంతో చాలామంది శిథిలాల కింద చిక్కుపోయారనే భయాందోళన వ్యక్తమవుతోంది. కేరళ సీఎం సతీశన్ వాయనాడ్లో సెర్చ్ ఆపరేషన్పై ఆరా తీశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి టి సిద్దిక్, జిల్లా కలెక్టర్ స్వయంగా సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నారు. 2024 జూలై 30న వాయనాడ్లో ఇదే తరహాలో కొండచర్యలు విరిగిపడ్డాయి. ఏకంగా 4 గ్రామాలు మట్టి పెళ్లల కింద సమాధైపోయాయి. దాదాపు 400 మంది చనిపోయారు. ఈ మీనాక్షిని కూడా నల్ల పొట్టు మొత్తం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.